హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కథలోకి వెళితే ఆ రోజు ప్రాజెక్ట్ సబ్మిషన్. రవికాంత్తో పాటు అతని టీం క్లయింట్కు ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాన్ఫరెన్స్ హాల్లో అందరూ ఎవరి కుర్చీలో వారు కూర్చున్నారు. అతని టీం లీడ్ జీఎస్కే లలిత ముందుగా వీడియో కాల్లో క్లయింట్కు చేసిన ప్రాజెక్ట్ వివరాలు చెబుతుంది. ఆ తర్వాత ఆమె టీంలో ఒక్కొక్కరిగా లేచి వారు పూర్తి చేసిన పనిని వివరిస్తున్నారు. దాదాపు గంటన్నర వరకు సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎవరి డెస్క్ దగ్గరికి వారు చేరుకున్నారు. రేపు వారు సంతృప్తి చెందారా లేదా అన్న విషయం మెయిల్ చేసి పంపిస్తారు. ఆ రోజు రాత్రి అనగా అమెరికాలో ఉదయం అన్నీ పరిశీలించి మరుసటి రోజు అది విజయవంతంగా డిప్లాయ్ అవుతుందో లేదో చెప్తారు. ఆ రాత్రి రవికాంత్ తన రూమ్కి పోయి అన్నం వండుకొని తిన్నాడు. కాసేపు అలా నడవడానికి బయటికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఆడపిల్లలు కాలేజ్ బ్యాగ్లు వేసుకుని వెళ్తున్నారు. అప్పుడే ఇంటి నుండి రవికాంత్ తల్లి ఫోన్ చేసింది. ఏరా భోంచేశావా? హా చేశాను. ఇదిగో ఇప్పుడే ఊరికే బయటికి వచ్చాను. మంచిది. మొన్న నీకు ఆ నాగేశ్వరరావు గారి అమ్మాయి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు నువ్వు కావాలని తెగ పట్టుబడుతున్నారు. నేను వద్దు అని ఒక్కసారి చెప్పాను కదా అమ్మా. ఎందుకు పదే పదే వాళ్ళ గురించే మాట్లాడతావు? అంటే బాగా ఆస్తిపరులు, పైగా అమ్మాయి కూడా బాగుంది. చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. నీ మంచి కోరే చెప్తాం కదా ఏం చెప్పినా. అమ్మా ఆపు అమ్మా. మీరు చెప్పారు కదా అని నేను చేసుకోలేను. నాకు ఇష్టం ఉంటే చేసుకుంటాను. నాన్నకి కూడా ఇదే మాట చెప్పు. మళ్ళీ ఇంకోసారి ఈ విషయం గురించి చెప్పకండి అని కోపంగా చెప్పాడు. సరే ఇక చెప్పము. త్వరగా పడుకో, ఉంటాను అని పెట్టేసింది. రవికాంత్ కూడా ఇక రూమ్కి వెళ్ళి నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. రోడ్డు మీద చూసిన కాలేజ్ అమ్మాయిలను చూస్తే అతనికి ఇంటర్ పరీక్షలు గుర్తొచ్చాయి. ఇంటర్ పరీక్షలు అనగానే అతనికి గుర్తొచ్చే మొదటి మనిషి కీర్తి. చిన్న బొట్టు, స్వచ్ఛమైన నవ్వు, వాలు జడలో అందంగా పెట్టుకునే చామంతి పువ్వు అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు రవికాంత్కి 27 ఏళ్ళు. అయినా ఆ అమ్మాయిని రవి మర్చిపోలేదు. అతను ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వెతికినా ఆమె దొరకలేదు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో అని అమ్మాయిని తలుచుకుంటూ పడుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్లో కూర్చొని నెట్లో ఏవో సెర్చ్ చేసుకుంటున్నాడు. కొంతసేపటికి అతని టీం మెంబర్ సూర్యకుమారి గారు వచ్చి మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందట, మధ్యాహ్నం ఫుల్ పార్టీ అంటున్నారు అని రవికాంత్తో చెప్పింది. ఓ అవునా, పోన్లే అండి, సాయంత్రం సరదాగా ఉండొచ్చు అన్నాడు. లలిత అందరినీ పిలిచి వ్యక్తిగతంగా కంగ్రాట్స్ చెబుతుంది. ఇదంతా మీ వలనే సాధ్యమయ్యింది. నేను ఈ బ్రాంచ్కి వచ్చి బాధ్యతలు స్వీకరించి 5 నెలలు అవుతుంది. నాకు సహకరించి మీతో నాకు పరిచయాలు కూడా సరిగ్గా అవ్వలేదు. మనకి సమయం అంతా పనితోనే సరిపోయింది. కానీ మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆఫీసు 8వ ఫ్లోర్లో ఉన్న హాల్లో చిన్న పార్టీ లాంటిది అరేంజ్ చేశాను. మీరు అందరూ 4 గంటలకి అక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పింది. అందరూ తప్పకుండా వస్తాం అన్నారు. నాకు ఈ టీంలో తెలియని వారు ఎవరైనా ఉన్నారా అని లలిత మళ్ళీ అడిగింది. సూర్యకుమారి నాకు తెలిసి మీరు అందరితో ఒక్కసారి అయినా మాట్లాడి ఉంటారండి అంది. బహుశా ఇంకెవరైనా అని రవికాంత్ వంక చూసింది. మీరు మా టీమేనా అని అడిగింది. అవునండి, నేను సీనియర్ అనలిస్ట్ని అన్నాడు. ఓ గుర్తొచ్చింది, మీరు రవికాంత్ గారు కదా. నేను ఎన్నోసార్లు కాల్లో మాట్లాడాను కానీ మీతో ఎక్కువగా ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. ఏమీ అనుకోకండి అంది లలిత. పక్కన ఉన్న ఒకతను బాగా సైలెంట్ అండి, తన పని తాను చేసుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు అని చెప్పాడు. ఇంట్రోవర్ట్ టైప్ అన్నమాట. నేను మీతో మొదలుపెట్టి అందరినీ పరిచయం చేసుకోవాలి ఇక అంది లలిత. సాయంత్రం అందరూ టాప్ ఫ్లోర్లో ఉన్న ఫంక్షన్ హాల్కి వెళ్ళారు. అక్కడ కేకులు, డ్రింకులు, స్నాక్స్ ఇలా రకరకాల తినుబండరాలు, శీతల పానీయాలు అందరికీ అక్కడ ఉన్న క్యాటరింగ్ వాళ్ళు అందిస్తున్నారు. లలిత వారి టీం మెంబర్లతో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలిసి అభినందిస్తూ వారి గురించి తెలుసుకుంటుంది. రవి దూరంగా నిల్చొని ఒక్కడే మ్యాంగో జ్యూస్ తాగుతున్నాడు. ఆమె రావటం అతడు చూడలేదు. వెనక నుండి హలో రవి గారు అంది లలిత. లలిత వెనక ఉంది. రవిని నవ్వుతూ కరాచలనం చేసి పలకరించింది. లలితని చూస్తే అస్సలు తెలుగు అమ్మాయిలా అనిపించదు. ఆఫీస్కి సూటు బూటు వేసుకొని వస్తుంది. మేకప్, లిప్స్టిక్ వేసుకొని ఫ్రీ హెయిర్తో ఉంటుంది. ఆమెను చూస్తే ఖచ్చితంగా ముంబాయి, ఢిల్లీ లాంటి ఉత్తర భారత పట్టణంలో పూర్తిగా పెరిగిన అమ్మాయిలా ఉంటుంది.
హాయ్ మేడం అన్నాడు రవి. మేడం ఎందుకు? మీరు నా వయసు వారిలానే ఉన్నారు. లలిత అని పిలవండి చాలు. సరే అన్నట్టు తలూపాడు. మీరు ఎప్పటి నుండి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు? గత 3 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా లలిత. అవునా, గుడ్. ఇంతకీ మీరు ఎందుకు అంత సైలెంట్గా ఉంటారు? కాస్త కలివిడిగా ఉండొచ్చు కదా. ఏమో, అవసరం ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు. ఇంతకీ మీ సొంతూరు ఎక్కడ రవికాంత్? నాది అని జవాబు ఇస్తుండగా ఎవరో లలిత గారు ఒకసారి ఇటు రండి అని ఎవరో పిలిచారు. 1 సెకండ్ అండి, ఎవరో పిలుస్తున్నారు, మళ్ళీ వస్తాను అని లలిత వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అందరినీ అక్కడ ఉన్న రౌండ్ టేబుల్ దగ్గరికి రమ్మన్నారు. అక్కడ చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. సూర్యకుమారి గారు, మనము కాసేపు సరదాగా గడపడానికి చిన్న గేమ్ ప్లాన్ చేశాము. మీరు వేరే పనులు ఉన్నాయంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా ఆడాలని రూల్ ఏమీ లేదు అని చెప్పింది. టీంలో కొంతమంది వేరే పని ఉందని సాకుతో వెళ్ళిపోయారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇలాంటివి పెద్ద నచ్చవు. రవికాంత్ కూడా వెళ్ళిపోతున్నాడు. కానీ సూర్యకుమారి చూసింది. ఓయ్ రవి, నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు అని పిలిచింది. అంటే ఆఫీస్లో వేరే పని ఏమైనా ఉందేమో అని సాకు చెప్పబోయాడు. ఈ గేమ్ నీలాంటోళ్ళకే ముఖ్యం. నువ్వు మామూలుగా ఎక్కువ మాట్లాడావు కదా. ఇలాంటి వాటిలో పాల్గొంటే కనీసం అందరికీ పరిచయం అవుతావని నా ఉద్దేశం. రవికాంత్ ఏమీ చేసేది లేక వాళ్ళతో పాటు కూర్చున్నాడు. మధ్యలో గ్లాస్ బౌల్ ఉంది. అందులో చీటీలు వేసి ఉంచారు. అవి అందరూ చెరొకటి తీయాలి. దాంట్లో ఏమి రాసి ఉంటే అది చెయ్యాలి. సూర్యకుమారి గారు మొదట చీటి తీశారు. అందులో సావిత్రి గారి సినిమాలో నుండి ఏదైనా ఒక పాట పాడాలి అని ఉంది. సూర్యకుమారి గారు గొంతు సవరించుకొని ఏ వండై శ్రీవారు ఒక చిన్న మాట అని పాట పాడారు. అలా కొంతమందికి తమ జీవితంలో జరిగిన హాస్యపద సన్నివేశాలు, కొంతమందికి నటులలోనూ రాజకీయ నాయకుల మిమిక్రీ చేయమని లేదా ఇమిటేట్ చేయమని వచ్చాయి. అందరూ తమకి వచ్చిన విధంగా డ్యాన్సులు, మిమిక్రీలు చేశారు. అక్కడ ఉన్నవారు పడిపడి నవ్వుతున్నారు. రవికాంత్ కూడా ఆనందంగా సమయం గడుపుతున్నాడు. ఇప్పుడు రవికాంత్ వంతు వచ్చింది. రవికాంత్ బౌల్లో నుండి చీటీ తీశాడు. అందులో మీ మొదటి ప్రేమ కథ లేదా మీ మొదటి క్రష్ గురించి చెప్పాలి అని రవి బయటికి చదివాడు. నీకు ప్రేమ కథ ఏమైనా ఉందా రవి అని సూర్యకుమారి గారు అడిగారు. లేదండి. అయితే క్రష్ గురించి చెప్పు. లేదని చెప్పి తప్పించుకోకు అన్నారు. లలిత, హా, ఇప్పుడు సైలెంట్గా ఉంటే అస్సలు కుదరదు అంది. సరే చెప్తా అని రవి చెప్పడం ప్రారంభించాడు. అది ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం. పరీక్షలు జరుగుతున్న రోజులు. రవికాంత్ సైకిల్ మీద పరీక్ష సెంటర్కి వచ్చాడు. అక్కడ బోర్డు పైన శుద్ధ ముక్కతో హాల్ టికెట్ నంబర్లు, వారి రూములు కూడా రాసి ఉన్నాయి. రవి వెళ్ళి చూసుకున్నాడు. ఆ రోజు పరీక్ష సంస్కృతం. 2:30 గంటల పరీక్ష. పరీక్ష రాసి బయటికి వచ్చి తన బ్యాగ్ కోసం వెతుకుతున్నాడు. ఇంతలో ఒక అమ్మాయి, ఎక్స్క్యూజ్ మీ, నీ పక్కన ఆ బ్యాగ్ నాదే, ఇస్తావా అంది. రవికాంత్ పక్కకి తిరిగి చూశాడు. లంగావోణిలో ఒక అమ్మాయి, జడలో మందార పువ్వు, కనిపించని చిన్న బొట్టు పెట్టుకొని పుత్తడి బొమ్మలా ఉంది. రవికాంత్ తన బ్యాగ్ తీసి ఇచ్చాడు. ఆమె థ్యాంక్స్ అని నవ్వి ఆమె స్నేహితురాలతో వెళ్ళిపోయింది. రవికాంత్ అప్పటి వరకు అంత అందమైన అమ్మాయిని చూడలేదు. ఇంటికి వెళ్ళి వచ్చే పరీక్ష కోసం చదువుతున్న ఆ అమ్మాయి నవ్వే గుర్తొస్తుంది. ఆమెతో మాట్లాడాలి, ఆమె పేరు కనుక్కోవాలి అనుకున్నాడు. మరుసటి రోజు ఇంగ్లీష్ పరీక్షకు అరగంట ముందే సెంటర్కు పోయాడు. అమ్మాయి కనిపిస్తుందేమో అని అందరినీ చూస్తున్నాడు. కానీ కనపడలేదు. బెల్ మోగడంతో లోపలికి వెళ్ళిపోయాడు. పరీక్ష రాసి నిన్న ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకున్న చోటే నుంచున్నాడు. అమ్మాయి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. చాలాసేపు ఎదురు చూశాడు. కానీ అమ్మాయి రాలేదు. రవి నిరాశతో ఇంటికి వెనుతిరిగాడు. మధ్యలో 2 రోజులు సెలవులు వచ్చాయి. 3వ పరీక్ష మ్యాథ్స్. ఆ రోజు బైపీసీ వాళ్ళను, ఎంపీసీ వాళ్ళను వేరే సిట్టింగ్ వేశారు. రవికాంత్ రూమ్ కూడా మారింది. ఆ రోజు కూడా అమ్మాయి కనపడుతుందేమో అని ఎదురుచూశాడు. కానీ రాలేదు. వెళ్ళి తన బెంచ్లో తాను కూర్చున్నాడు. ప్రతి బల్ల మీద కేవలం 2 మాత్రమే కూర్చోవాలి. రవికాంత్ కూర్చున్న బల్ల మీద తన హాల్ టికెట్ నంబర్ రాసి ఉంది. పక్కన వేరే హాల్ టికెట్ నంబర్ ఉంది. 3వ బెల్ మోగేసరికి అందరూ క్లాస్ లోపలికి వచ్చారు. ఇన్విజిలేటర్ అందరికీ ఆన్సర్ రాసే బుక్లెట్లు ఇవ్వటానికి వస్తున్నారు. అప్పుడు రవి పక్కన ఎవరున్నారు అని చూశాడు. ఆశ్చర్యం. తను వెతుకుతున్న అమ్మాయి తన పక్కన వచ్చి కూర్చుంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు.
ఆ అమ్మాయి రవి వంక చూసి చిన్నగా నవ్వింది. పరీక్ష మొదలైంది. ప్రశ్నాపత్రం తీసుకుని జవాబులు రాయడం మొదలుపెట్టారు. 1 గంట తర్వాత రవి అమ్మాయి వంక చూశాడు. అమ్మాయి గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్గా రఫ్లో ఏదో చేస్తుంది. కాస్త పరిశీలనతో చూడగా ఆ అమ్మాయికి ఒక ప్రశ్న జవాబు రావట్లేదని అర్థమైంది. రవి చూస్తుండగా ఆ అమ్మాయి కూడా రవి వంక చూసింది. రవి తన బుక్లెట్ కాస్త పక్కకి జరిపి ఆమెకి కనపడేలా ఆ లెక్కను చూపించాడు. ఇన్విజిలేటర్ బయట వేరే వాళ్ళతో మాట్లాడుతూ వేరే పనిలో ఉన్నాడు. అమ్మాయి ఆ ఆన్సర్ పేపర్ చూసి తన చేసిన దానిలో ఎక్కడ ఉందో తెలుసుకుంది. పరీక్ష ముగిసిన తర్వాత రవి బ్యాగ్ సర్దుకుంటుండగా అమ్మాయి వచ్చి హలో అంది. ఓ హాయ్, థ్యాంక్స్ నాకు ఇవాళ చూపించినందుకు. నేను కొద్దిగా టెన్షన్ పడ్డాను. అది 7 మార్కుల క్వశ్చన్ కదా, బాగా కంగారు వచ్చేసింది. కానీ నువ్వు చూపించిన తర్వాత నేను తప్పు ఎక్కడ చేశానో అర్థమైంది. ఓ పర్వాలేదు, దాందేముంది. నా పేరు కీర్తి అని కరచాలనం చేసింది. నా పేరు రవి. మీది ఏ కాలేజ్? నేను శబర్మతి గర్ల్స్ కాలేజ్. నువ్వు? మాది సూర్య ఇంటర్ కాలేజ్. ఓ సరే, థ్యాంక్స్ సహాయం చేసినందుకు. ఇక నేను వెళ్ళొస్తాను. నా ఫ్రెండ్ గేట్ దగ్గర ఎదురు చూస్తుంది అని వెళ్ళిపోయింది. రవి కూడా సరే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కీర్తి మళ్ళీ రవి ఒకసారి ఆగు అని పిలిచింది. రవి వెనక్కి తిరిగి కీర్తి దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది కీర్తి అని అడిగాడు. కీర్తి తన బ్యాగ్ నుండి ఒక కిట్ క్యాట్ చాక్లెట్ తీసి రవికి ఇచ్చింది. రవి తీసుకొని కానీ ఎందుకు అని అడిగాడు. ఊరికే, మన ఫ్రెండ్షిప్ ఇవాళ మొదలైంది కదా, అందుకే ఇచ్చాను. నాకు అలా ఇస్తూ ఉండడం అలవాటు. సరే బాయ్ రవి అని వెళ్ళిపోయింది. ఆ రోజు రవికి ఆకాశంలో విహరిస్తున్నట్టు అనిపించింది. ఇప్పటి వరకు అమ్మాయిలతో అంత స్నేహంగా ఎవ్వరూ మాట్లాడలేదు. పైగా కీర్తి తనకు చాక్లెట్ కూడా ఇచ్చింది. ఆ రోజు రవికి కొత్త అనుభూతులకు తలుపులు తెరిచినట్టు అనిపించింది. మరుసటి పరీక్ష మ్యాథ్స్ సెకండ్ పేపర్కు ఇంకా గట్టిగా చదివాడు. దానికి కారణం ఒకవేళ కీర్తికి ఏమైనా సమస్య వస్తే తను చూపించొచ్చు అని. అప్పుడు తనతో మాట్లాడే అవకాశం వస్తుంది అనుకున్నాడు. ఆ రోజు పరీక్షకి కీర్తి ఎర్ర రంగు చున్నీ, తెల్ల రంగు చుడిదార్ వేసుకొని వచ్చింది. కానీ రవికి కీర్తి మొహంలో ఏదో వెలితిగా అనిపించింది. ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు రవి కీర్తితో నువ్వు బొట్టు పెట్టుకోలేదు అని చెప్పాడు. ఓ అవునా, ఆగు అయితే అని తన బ్యాగ్ నుండి రెడ్ పెన్ తీసుకొని నుదుటి మీద చిన్న చుక్కలా పెట్టుకుంది. ఇప్పుడు ఎలా ఉంది రవి అని అడిగింది. రవి జవాబు చెప్పలేదు కానీ తలూపి నవ్వాడు. ఆ రోజు కూడా ఏమైనా అడుగుతుందేమో అని రవి ఎదురు చూస్తున్నాడు. బయటికి వచ్చాక పేపర్ ఈజీగా వచ్చింది కదా అంది కీర్తి. హా అవును, అందుకేనా అడగలేదు అని మనసులో అనుకున్నాడు. ఇద్దరు కలిసి గేట్ వరకు వెళ్తున్నారు. కీర్తి మళ్ళీ బ్యాగ్లో నుండి ఇంకో చాక్లెట్ తీసి రవికి ఇచ్చింది. రవి చూసి నేను ఇవాళ నీకేమీ చూపించలేదు కదా కీర్తి, చూపిస్తేనే ఇస్తారా ఏంటి? అలా చేస్తే వ్యాపారం అవుతుంది. నువ్వు ఇష్టం కాబట్టి ఇచ్చాను అంది. ఆ రోజంతా రవికి మనసు మేఘాల మధ్య విహరిస్తున్నట్టు అయిపోయింది. ఆమెకు తను నచ్చాడు అన్నమాట పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అది 17 ఏళ్ల ప్రాయం. ఎవరికైనా మొదటి యవ్వనపు తాలూకు ఆకర్షణ అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఆ సంతోషంలో రవి ఫిజిక్స్ అంతా శ్రద్ధ పెట్టి చదవలేదు. కానీ అది పరీక్ష పేపర్ చూశాక కానీ రవికి తెలియలేదు. రవికి 3 చిన్న ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న తెలియదు. రవికి చెమటలు పట్టాయి. రవి కీర్తిని అడుగుదామనుకున్నాడు. కానీ ఇన్విజిలేటర్ అక్కడే తిరుగుతున్నాడు. ఏం చేయాలో తోచలేదు. ముందు మిగతా వాటన్నిటికీ జవాబు రాసి రాని వాటికి ఖాళీ ఉంచుకున్నాడు. ఆఖరి గంటలో కీర్తి రవిని చూసింది. రవి తన పెన్తో క్వశ్చన్ పేపర్పై తనకి రాని క్వశ్చన్స్ని చూపించాడు. కీర్తి చూసి ఆగు అని చేత్తో సైగ చేసింది. తన చున్నీని బల్లపై వేసి నెమ్మదిగా ఇన్విజిలేటర్కి కనపడకుండా రవికి కావాల్సిన జవాబులు అన్నీ చూపించింది. రవికి రాయడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ ప్రశ్నలు రవి చదివినవే, కానీ సరిగ్గా గుర్తులేదు అంతే. 15 నిమిషాల్లో అన్నీ పూర్తి చేశాడు. ఎగ్జామ్ హాల్ బయటికి వచ్చిన తర్వాత కీర్తితో అమ్మో, నువ్వు లేకపోతే నాకు ఇవాళ 10 మార్కులు పోయేవి. నాకు చాలా టెన్షన్ వచ్చింది అన్నాడు. నువ్వు అన్నీ బాగానే చదువుతావు కదా, నిన్న ఏమైంది నీకు అని కీర్తి అడిగింది. కీర్తి గురించి ఆలోచించి అలా జరిగింది అని చెప్పలేడు. ఏమో, టెన్షన్లో మర్చిపోయాను అని చెప్పాడు. కీర్తి బ్యాగ్లో నుండి వెంటనే ఇంకో చాక్లెట్ తీసి ఇచ్చింది. నువ్వు మాత్రం రోజూ ఇస్తున్నావు,
కానీ ఇవాళ నువ్వు అంత హెల్ప్ చేసినా నేనేమీ ఇవ్వలేదు అన్నాడు రవి. అసలు కాపీలు కొట్టడమే పెద్ద తప్పు, మళ్ళీ దాన్ని హెల్ప్ అనడం బాగుంది. సరే, నీకు అంతగా కావాలంటే ఏదో ఒకటి ఇవ్వు అంది కీర్తి. రవి జేబులో డబ్బులు కూడా లేవు, కానీ ఏదోటి ఇవ్వాలి అనుకున్నాడు. ఆ కాలేజ్ ప్రాంగణంలో తెల్ల రోజా మొక్కలు ఉన్నాయి. అక్కడకు వెళ్ళి ఒక రోజా పువ్వు కోసి కీర్తికి ఇచ్చాడు. కీర్తి అది చూసి నవ్వింది. నీకు ఇది తప్ప ఏమీ దొరకలేదా అని అడిగింది. ఏమో, నీకు బాగుంటుంది అనిపించింది అని తెచ్చాను. నచ్చకపోతే నాకు ఇచ్చెయ్యి. లేదు లేదు, బాగుంది, థ్యాంక్స్. సరే, కెమిస్ట్రీకి కలుద్దాం మళ్ళీ అని వెళ్ళిపోయింది. కీర్తి మొదటి రోజు సంస్కృతం పరీక్షకు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకొచ్చింది. అందరూ వేరు వేరు బట్టలు వేసుకుంటుంటే కీర్తి మాత్రం మళ్ళీ అవే జత వేసుకొని వచ్చింది. దానికి కారణం రవికి అర్థం కాలేదు. వెళ్ళే దారిలో కీర్తి స్నేహితురాలు, ఏంటి ఎవరో అబ్బాయితో మాట్లాడుతున్నావు, చాక్లెట్లు ఇస్తున్నావు, ఏంటి కథ అని అడిగింది. అరే, ఆ అబ్బాయి నాకు మ్యాథ్స్లో ఒక లెక్క రాకపోతే చూపించాడు, అలా ఫ్రెండ్ అయ్యాడు అంతే. అలాగే ఉంటారు, తర్వాత ఫోన్ నెంబర్లు అడుగుతారు, ఇంటి దగ్గర నీ కోసం తిరుగుతారు. మీ ఇంట్లో అస్సలు పరిస్థితులు బాగాలేదు, జాగ్రత్త అని కీర్తితో అంది. అబ్బా, అలాంటిదేమీ అవ్వదులే, తను మంచోడే అంది. కెమిస్ట్రీ పరీక్ష బాగా కష్టంగా అనిపించింది. రూమ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి జవాబులు తెలియవు. ఇన్విజిలేటర్లు కాస్త జాలిపడి కాపీలు సైలెంట్గా కొట్టుకోమన్నారు. అయినా సరే అన్ని జవాబులు ఎవ్వరికీ తెలియవు. కీర్తి, రవి ఆ క్లాస్లో దాదాపు అందరికీ సమాధానాలు చూపించారు. బయటకు వచ్చాక కీర్తి, చాలా కష్టంగా వచ్చింది పేపర్, ఒకసారి ఆ బెంజిన్ రియాక్షన్ కరెక్ట్గా రాసామో లేదో చూడు అంది. రవి బుక్ తీసి చూశాడు. 6 రైట్, 1 చిన్న తప్పు చేశాం అన్నాడు. పోన్లే, 55 దాటి వస్తే చాలు అంది కీర్తి. కీర్తి ఆ రోజు ఇంగ్లీష్ పరీక్షకు వేసుకున్న దుస్తులే మళ్ళీ వేసుకుంది. బహుశా ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో అనుకున్నాడు. నీకు ఎంసెట్ సెంటర్ ఎక్కడ వచ్చింది అని కీర్తి అడిగింది. మాకు ఇంకా హాల్ టికెట్లు ఇవ్వలేదు, 2 రోజుల్లో ఇస్తా అన్నారు అన్నాడు రవి. మా కాలేజ్ వాళ్ళందరికీ ఒకే చోట వచ్చాయి, మన జిల్లా హెడ్ క్వార్టర్స్ వెళ్ళి రాయాలి అంది. హో అవునా, ఇంతకీ మీ ఇల్లెక్కడా? పేరెడ్ గ్రౌండ్ వెనక సందులో మా ఇల్లు అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మనం అన్నాడు రవి. నేను ఎంసెట్ బాగా రాస్తే చాలు, ఇప్పుడు అదే నా గోల్, మంచి కాలేజ్లో సీట్ తెప్పించుకోవచ్చు అంది. నీతో టచ్లో ఉండాలంటే ఎలా మరి అని రవి అడిగాడు. ఏమో, మా ఇంట్లో ఫోన్ లేదు, మా నాన్న దగ్గర ఉంటుంది, కానీ అబ్బాయిలు చేస్తే పెద్ద గొడవ చేస్తారు. సర్లే, రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంది. సరే, ఆల్ ద బెస్ట్, బాగా రాయి ఎంసెట్ అన్నాడు రవి. నువ్వు కూడా మంచి కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటున్నా అని బ్యాగ్లో నుండి చాక్లెట్ తీసి ఇచ్చింది. ఇదే అనుకుంటా నీ ఆఖరి చాక్లెట్ అన్నాడు రవి. శుభం పలకవయ్యా, ఎవరికి తెలుసు, మళ్ళీ మనం కలుస్తామేమో అంది. వెళ్లే ముందు రవి కీర్తితో, నీకోటి చెప్పనా? హా చెప్పు. నువ్వు తలంటుకొని ఇలా విరబూసిన జుట్టుతో అందంగా నవ్వితే ఎంత బాగుంటావు తెలుసా అన్నాడు. ఓయ్ రవి, నాతో ఫ్లట్టింగ్ చెయ్యకు అని నవ్వింది. నిజం చెప్తున్నా, ఫ్లట్టింగ్ కాదు, నువ్వు నిజంగా చాలా బాగుంటావు కీర్తి. ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. ఓయ్ ఆపమన్నానా, దెబ్బలు పడతాయి ఇక. ఎక్కువ చదివేసి కళ్ళకి సైట్ వచ్చినట్టు ఉంది అని కీర్తి సిగ్గుతో నవ్వుతుంది. నమ్మకపోతే నేనేమీ చేయలేను అన్నాడు రవి. సరేలే, నీలో ఈ కళలు కూడా ఉన్నాయి అని ఇప్పుడే తెలిసింది. సరేలే, నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది, బాయ్ అని వెళ్ళిపోయింది. రవికి ఆ రోజంతా ఏదో వెలితి, ఏదో కోల్పోతున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. మరుసటి రోజు పుస్తకాలు తీసి చదవలేకపోయాడు. కీర్తి నవ్వు, కీర్తి మాటలు, కీర్తి కళ్ళు గుర్తొస్తున్నాయి. ఇంకా 15 రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఉంది. ఇలా కీర్తి గురించి ఆలోచిస్తే తను కోరుకున్న కాలేజ్ సీట్ రాదు. దీనికి ఒక్కటే మార్గం, కీర్తిని కలవాలి. ఒకసారి కలిసి మాట్లాడితే నేను ఇక చదువు మీద దృష్టి పెట్టొచ్చు అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం పేరెడ్ గ్రౌండ్ వెనక సందులో అన్ని ఇల్లులు వెతుకుతూ వెళ్తున్నాడు. కీర్తి ఆ సందులో ఇల్లు అని చెప్పింది, కానీ ఎక్కడ ఉంటుందో ఏమీ గుర్తులు చెప్పలేదు. దాదాపు గంట అక్కడే మలుపులు తిరుగుతూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దామని రవి వెళ్ళాడు. అక్కడ జరుగుతుంది చూసి రవికి మాటలు రాలేదు. అక్కడ ఒక పెద్దాయన ఇంటి గేట్ వద్ద ఇద్దరిని జోడుతో కొడుతున్నాడు. ఆ ఇద్దరిలో ఒక మనిషి కీర్తి.
రవికి అతను బాగా తాగినట్టు అనిపించింది. చుట్టుపక్కల ఉన్నవారు అతన్ని ఆపడానికి చూస్తున్నారు. కొద్దిసేపటికి సర్ది చెప్పి గొడవని ఆపారు. ఆ సమయంలో కీర్తి రవిని చూసింది. కీర్తి మొహం దాచుకొని సిగ్గుతో తల వంచుకొని ఇంటి లోపలికి వెళ్ళింది. రవి అక్కడే కీర్తి బయటికి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కొద్దిసేపటికి కీర్తి కిరాణా షాప్కి వచ్చింది. రవిని చూసి దగ్గరికి వచ్చింది. కీర్తి మొహం ఎర్రగా చేతి ముద్రలతో ఉంది. ఆమె బుగ్గలు కందిపోయాయి. రవి చూసి, కీర్తి, అసలేం జరుగుతుంది? ఆయనెవరు? నిన్నెందుకు కొడుతున్నారు అని అడిగాడు. కీర్తి, ఆయన మా నాన్నగారు. మా అమ్మని నన్ను అలా కొడుతుంటారు. అదేంటి, తాగితే కొడతారా అని అడిగాడు రవి. మా అమ్మ అంగన్వాడీ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆ డబ్బులు ఇవ్వమని ఎప్పుడు నాన్న గొడవ చేస్తుంటాడు. ఇవ్వకపోతే ఇలా అమ్మని కొడతాడు. నేను అడ్డుపడితే నన్ను కూడా కొడతాడు. ఈ మధ్య ఎవరో మందు షాప్ ఓనర్కి నేను నచ్చానట. ఎదురు కట్నం ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అట. అది ఇంట్లో చెప్తే అమ్మ పాప చదువుకోవాలి అనుకుంటుంది. ఇప్పుడు వద్దండి అని చెప్పింది. దానికి కొట్టాడు అని చెప్పింది. కీర్తి మొహం ఇంకా భయంగానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవుతావు అని అడిగాడు. మా నాన్న అసలు ఇంట్లోనే ఉండడు. ఎప్పుడు బార్లో ఉంటాడు. లేకపోతే మందు ఎవరు ఇప్పిస్తే వాళ్ళ దగ్గర ఉంటాడు. కాబట్టి దానికేం ఇబ్బంది లేదు నాకు అంది. రవికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే రవి, అమ్మ ఎదురు చూస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని త్వరగా నడుచుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు రవికి చదవడం మీద దృష్టిని కేంద్రీకరించడం చాలా కష్టమైంది. అవే బట్టలు మళ్ళీ ఎందుకు వేసుకొస్తుందో అప్పుడు అర్థమైంది. వచ్చిన డబ్బు అంతా కీర్తి నాన్న తాగుడికి వాడుతున్నాడు. కానీ రవి ఏం చేయలేడు. కానీ ఎంసెట్ అయ్యేంత వరకు బయటకి వెళ్లకుండా చదవాలి అనుకున్నాడు. దానికి కారణం, ఒకవేళ బయటికి వెళితే కీర్తి ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. కీర్తిని చూస్తే ఆ రోజంతా తన ఆలోచనలతో కాలం అయిపోతుంది. ఎంసెట్ పరీక్ష ముగిసింది. రవి బాగానే రాశాడు. ఆ తర్వాత రోజు కీర్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉంది. మళ్ళీ తర్వాత రోజు వచ్చాడు. అప్పటికి అలాగే ఉంది. మూడో రోజు కూడా తాళం వేసి ఉండడంతో అక్కడ కిరాణా కొట్టు వాడిని వివరాలు అడిగాడు. వారు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పాడు. కారణం ఏమైనా తెలుసా అండి అని అడిగాడు. ఏమో బాబు, వాళ్ళ నాన్నగారికి బాలేదట. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు అంటున్నారు. పరిస్థితి విషమంగా ఉంది అట. వాళ్ళ కూతురి విద్య కోసం ఇక్కడ అద్దెకి ఉన్నారు. ఇప్పుడు అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పాడు. రవికి ఆ రోజు ఎంతో నిరాశ, నిస్పృహ కలిగింది. జీవితంలో ఎంతో విలువైనది కోల్పోయినట్టు అనిపించింది. రవికి ఎంసెట్ మంచి మార్కులు వచ్చాయి. మంచి కాలేజ్లో సీట్ కూడా వచ్చింది. అప్పుడు కూడా రవి చదువుతున్న కాలేజ్లోకి కీర్తి వస్తే బాగుండు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఈ కథ అంతా అందరూ నోర్లు వెళ్ళబెట్టి వింటున్నారు. లలిత ముగ్ధురాలైనట్టు వావ్, సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంది. సూర్యకుమారి గారు, మరి తర్వాత ఫేస్బుక్లో లేదా ఇంకెక్కడైనా వెతికావా? వెతికానండి, కానీ దొరకలేదు. నేను థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఆమె స్నేహితురాలు కనిపిస్తే మాట్లాడాను. ఆమెకు కూడా ఆచూకీ తెలియదు అంది. 25 ఏళ్ళు అయింది అంటే ఆమెకు పెళ్ళి అయి పిల్లలు కూడా పుట్టి ఉంటారేమో అన్నారు సూర్యకుమారి గారు. అలాగే ఎందుకు అనుకోవాలి? బహుశా తను కూడా రవి కోసం ఎదురు చూస్తుందేమో అనుకోవచ్చు కదా అంది లలిత. అనుకోవచ్చు, కానీ ఆడపిల్లలకి 25 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి కదా. వాళ్ళ నాన్న ఇప్పుడు కాకపోతే రేపైనా పెళ్లి చేస్తాడు అంది సూర్యకుమారి. ఆ రోజు అలా రవి ఫస్ట్ క్రష్ స్టోరీతో ముగిసింది. 3 రోజుల తర్వాత రవి తల్లి కాల్ చేసింది. నేను అమ్మని మాట్లాడుతున్నా. అది నాకు తెలుసు అమ్మా. విషయం ఏంటో చెప్పు. నీకు ఇంకొక సంబంధం వచ్చింది. అమ్మాయి మంచి సంపాదన పరురాలు. కట్నం ఒక కొబ్బరి తోట ఇస్తా అన్నారు. ఆ అమ్మాయి మీ కంపెనీయే అట. కాకపోతే తండ్రి లేరు, తల్లి ఒక్కతే పెంచింది. అమ్మా, నాకు ఈ కట్నాలేమీ వద్దు. నాకు అమ్మాయి నచ్చితే చాలు. సరే, నీకు వాట్సాప్లో ఫోటో పంపిస్తున్నా చూడు. రవి పంపిన చిత్రాన్ని డౌన్లోడ్ చేశాడు. ఆశ్చర్యం, అది లలిత. వెంటనే చూసి అమ్మతో, అమ్మ, ఆ అమ్మాయి నా బాస్. నాకన్నా ఎక్కువ జీతం వస్తుంది తనకి. అవునా? అయితే ఇంకా మంచిది. ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. మ్యాటర్ అది కాదమ్మా. ఆ అమ్మాయి బాస్ అంటే తనకన్నా ఎక్కువ సంపాదించే వాడిని కోరుకుంటుంది కదా. పైగా మేమిద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏముంది? రేపు పెళ్లి చేసుకుంటే చక్కగా ఒకే చోట పని చేయొచ్చు.
ఇవన్నీ కాదు, ఆ అమ్మాయికి అసలు మన సంబంధం ఇష్టమో లేదో అడుగు. ఆ అమ్మాయికి ఇష్టమే అట. నిన్న వాళ్ళ అమ్మగారు సరే అన్నారు. నీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నీకు నచ్చితే రేపు ఆదివారం కాబట్టి ఒకసారి చూపులకి మన ఇంటికి వస్తా అన్నారు. నువ్వు ఇవాళ రాత్రి బయలుదేరి ఇంటికి వచ్చేయి అని చెప్పింది. బస్లో రాత్రి రవి ఇంటికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు లలిత తన అమ్మగారు, వారితో పాటు లలిత బాబాయ్, పెద్దనాన్న కూడా వచ్చారు. రవి అమ్మా నాన్న వారికి అన్ని మర్యాదలు చేశారు. కొద్దిసేపటికి రవి లలితను వేరే గదిలో ఏకాంతంగా మాట్లాడుకోమన్నారు. లలిత ఆ రోజు పట్టుచీర కట్టుకొని, మెడలో చిన్న బంగారపు గొలుసు, చేతికి గాజులు వేసుకొని పద్ధతిగా వచ్చింది. రోజు ఆఫీసులో లలితను సూటు బూటులో చూడడం వల్ల ఇప్పుడు కొత్తగా అనిపించింది. మైమరిపించే అందంలా లేకపోయినా రవికి లలిత చుట్టూ ఏదో ఒక ఆకర్షణ ఉన్నట్టు అనిపించింది. గదిలోకి వెళ్ళిన వెంటనే రవికి ఏం మాట్లాడాలో తోచలేదు. లలిత రవిని చూసి ఇబ్బంది ఫీల్ అవుతున్నాడని తానే ముందు మాట్లాడింది. ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? నీకు ఏమనిపిస్తే అది అడుగు. ఎంత ఓపెన్గా ఉంటే అంత బెటర్ ఇద్దరికి అని అంది లలిత. అది మీరు నువ్వు నాకు బాస్. నాకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నావు. నేను ఆ స్థాయికి రావాలి అంటే ఇంకా టైం పడుతుంది. సాధారణంగా ఆ స్థాయిలో ఉన్నవారు ఇంకా పై స్థాయి వ్యక్తులని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడతారు కదా. కానీ నన్నెందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. చూడు రవి, నాకు అబ్బాయి ఎక్కువ సంపాదిస్తున్నాడా తక్కువ సంపాదిస్తున్నాడా అని అవసరం లేదు. మనిషి ఎలాంటోడో అన్నదే నాకు ముఖ్యం. ఈ సంబంధం రాగానే నేను సరే అంటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నిన్ను ఆఫీస్లో బాగా పరిశీలించాను. మంచి లక్షణాలు కలిగిన అబ్బాయివి అనిపించింది. రెండవ కారణం తర్వాత చెప్తాను అంది. ఓ, మీకేమీ లవ్ స్టోరీలు లేవా? నాకు అంత సమయం కూడా లేదు రవి. నాకు నాన్న లేడు. అమ్మ చాలని సంపాదనతోనే నా చదువుకి కావాల్సిన ఫీజులు కడుతూ ఉండేది. ఇంటర్లో అయితే వారానికి ఒకే జత 2 సార్లు వేసుకునేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కష్టపడి ఎదగాలి అనుకుంటారు కదా రవి. అందుకే వాటి వైపు నా మనసు మళ్ళలేదు. మరి నీకు ఆ క్రష్ స్టోరీ తప్ప ఏమీ లేవా? ఏమో, నాకెవరూ నచ్చలేదు. నువ్వు నాకు జీతం ఎక్కువ వస్తుంది కాబట్టి తక్కువ జీతం వచ్చిన వాడిని చేసుకుంటే ఏం చెప్పినా పడి ఉంటాడు. తన మాట చెల్లుతుంది. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటుంది అని ఏమైనా అనుకుంటున్నావా రవి? అయ్యో, నువ్వు చెప్పేదాకా అలా ఆలోచిస్తారు అని కూడా నాకు తెలియదు అన్నాడు. లలిత నవ్వింది. ఒకవేళ నీ క్రష్ కీర్తి ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే చేసుకుంటావా అని లలిత అడిగింది. రవి ఆలోచించి, ఏమో లలిత, 17 ఏళ్ల వయస్సులో మనకి ప్రేమ కన్నా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. పైగా ఈ 10 ఏళ్లలో మనిషి ఎన్నో మార్పులు చెందుతారు. కాబట్టి అలా అడగగానే చేసుకోను. కొన్నాళ్ళు తన గురించి తెలుసుకొని అప్పుడు చేసుకుంటాను. కానీ ఆమెతో నాకు ఒక్కసారైనా మాట్లాడాలని ఉంది అని చెప్పాడు. నువ్వు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు. అప్పట్లో జుట్టుకి నూనె రాసుకుని చేతికి కడియం పెట్టుకునేవాడివి. ఇప్పుడు అవి లేవు. కాస్త గడ్డం పెరిగింది అంతే అంది. రవికి లలిత మాట్లాడిన మాటలు అర్థం కాలేదు అప్పట్లో. ఏంటి, నేను నీకు ముందే తెలుసా? నేను అలా ఉండేవాడినని నీకెలా తెలుసు అని అడిగాడు. అరే, నీకు ఇంకా గుర్తు రాలేదా? ఒక్క నిమిషం ఆగు అని లలిత లోపలికి వెళ్ళి 5 చాక్లెట్లు తెచ్చి రవికి ఇచ్చింది. ఇవెందుకు అని రవి అర్థం కానట్టు చూశాడు. నా మొహం సరిగ్గా చూడు, ఎవరైనా గుర్తొస్తున్నారా అని లలిత అడిగింది. రవి నిశితంగా పరిశీలించాడు. రవికి ఎవరు గుర్తు రావట్లేదు. లేదు, నాకెవరు గుర్తు రావట్లేదు. రవి, సరిగ్గా చూడు, నీకు ఫిజిక్స్ ఆన్సర్లు చెప్తే గానీ నీకు గుర్తురానా అంది. రవికి లలితని మళ్ళీ కళ్ళలోకి చూసి ఆశ్చర్యపోయాడు. రవికి పోలికలు అచ్చం కీర్తిలా అనిపించాయి. మాట తడబడుతూ కీర్తి అన్నాడు. అవును, నేనే అంది. రవికి అస్సలు లలిత ఏమంటుందో ఒక్క ముక్క అర్థం కాలేదు. లలిత కీర్తి అవ్వడం ఏమిటి అనుకున్నాడు. నువ్వు లలిత కదా అని ఆతృతగా అడిగాడు. నా పూర్తి పేరు జీఎస్కే లలితాబాబు, అంటే గొల్లపూడి సాయి కీర్తి లలిత. నేనే ఆ కీర్తిని అంది. రవికి నమ్మబుద్ధి కాలేదు. వెంటనే లోపలికి వెళ్ళి కేరీహి తల్లిని చూశాడు. అవును, ఆ రోజు ఈవిడనే కీర్తి తండ్రి చడామడ బాదాడు. రవికి పట్టరాని సంతోషం వచ్చింది. కీర్తి, అప్పట్లో నీకు లావుగా పొడవైన జడ ఉండేది. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఆ రోజు నీ గురించి మీ ఇంటి దగ్గరికి చాలాసార్లు తిరిగాను.
కానీ మీ నాన్నగారికి సీరియస్ అవ్వడంతో ఆసుపత్రిలో చేర్చారు అని, తర్వాత మీ అమ్మ ఊరు వెళ్ళిపోయారు అని అన్నారు. అవును రవి, నువ్వు వచ్చిన రోజు రాత్రి ఇంటికి నాన్న మళ్ళీ తాగేసి వచ్చాడు. కానీ ఇంట్లో కింద పడిపోయాడు. మాకు భయం వేసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఊపిరితిత్తులు, గుండె సరిగ్గా పనిచేయట్లేదని వెంటిలేటర్ పైన ఉంచారు. ఆ తర్వాత ఆయన కోలుకోకపోవడంతో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ 4 రోజులు ఉన్నాం. నాన్న కోమాలో ఉన్నారు. నేను ఎంసెట్ పరీక్ష ఎలా రాశానో నాకే తెలియదు. కానీ అదృష్టం వలనేమో నాకు మంచి మార్కులు వచ్చాయి. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఆయన చనిపోయారు. ఇక అప్పటి నుండి నేను, అమ్మ, తాతయ్య, అమ్మమ్మ కలిసి ఉండేవాళ్ళం. తర్వాత జాబ్ వచ్చి నేను పూణే వచ్చేశాను. తర్వాత అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఇలా మారాను అని చెప్పింది. నువ్వు అసలు మళ్ళీ నా జీవితంలోకి వస్తావనుకోలేదు కీర్తి. నేను కూడా ఫేస్బుక్లో వెతికాను, కానీ దొరకలేదు. నువ్వు కూడా నా జీవితంలోకి మళ్ళీ రావు అనుకున్నాను. కానీ ఆ రోజు ఆఫీస్లో కథ చెప్పాక నేను నీకు అంత ఇష్టమని తెలిసింది. అంటే అది బహుశా ఆకర్షణే కావచ్చు. కానీ నువ్వు నన్ను అలా గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు కీర్తి. ఏదో కలలా ఉంది. బహుశా మనిద్దరికి రాసిపెట్టి ఉంది అనుకుంటా అన్నాడు. ఇంతలో లోపల నుండి రవి తల్లి వచ్చి, ఇద్దరికీ మాట్లాడుకోవడం అయిపోయిందా, ఇంకా సమయం కావాలా అని అడిగింది. అయిపోయింది అండి అని కీర్తి చెప్పింది. ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు. అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి జరిగింది. కీర్తి గారి తల్లి ఆ రోజు కన్నీటి పర్వతం అయ్యింది. రవి తల్లిదండ్రులు ఇద్దరిని ఆశీర్వదించారు. బహుశా ముడిపడడం అంటే ఇదేనేమో. ఎన్నేళ్లు దూరంగా ఉన్నా ఒకరికి రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.